మనం ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు సంబంధించి ఆధునిక సినిమాకి ఒక రకంగా కమర్షియల్ సినిమాకి వ్యాకరణం రచించిన సినిమాగా భాష గురించి మాట్లాడుతూ ఉంటారు. రజనీకాంత్ భాషకి సంబంధించినటువంటి ఒక వ్యవహారం. సురేష్ కృష్ణ గారు ఈ మధ్య రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అదే చెప్పాడాయన. అంటే భాషా సినిమా మీద రకరకాల ప్రభావాలున్నాయి అని చెప్పారు తప్ప ఆయన ఎక్కడా కూడా నిజానికి భాషా సినిమా మాతృకగా చాలా సినిమాలు తెలుగులో వచ్చాయని కూడా ఒక ప్రస్తావన నడిచింది ఆ డిస్కషన్‌లో. అందులో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి 'సమరసింహారెడ్డి' అలాగే 'నరసింహనాయుడు' ఆ తర్వాత 'ఇంద్ర' ఈ సినిమాలన్నిటికీ దాదాపుగా పునాది అక్కడి నుంచే పడింది అనేది ఆ డిస్కషన్‌లో ఒక అభిప్రాయంగా నడిచింది. కానీ భాషా ఫార్ములాని తీసుకుని వీళ్ళేదో సినిమా తీశారు అని అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ఈ ఫార్ములా భాష కంటే ముందే ఉంది. అది కొత్తదేం కాదు. అది మహాభారతం నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటి ఫార్ములా. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు మనం విరాట పర్వం అనేటువంటి దీనిలో చూస్తాం ఆ కథంతా. విరాటరాజు కొలువులో వీళ్ళందరూ ఏ పనుల్లో చేరారు, అలా ధర్మరాజు ఏ పనిలో చేరాడు, అలాగే భీముడు ఏ పనిలో చేరాడు, అర్జునుడు బృహన్నలగా మారి నాట్యాచార్యుడిగా నడపటం ఇవన్నీ మనకు తెలుసు. దాదాపు దీన్నే ఫార్ములాగా తీసుకుని ఈ తరహా కథలు అంటే గోగ్రహణం జరిగినప్పుడు ఇక్కడ విరాటరాజు కుమారుడిని తీసుకుని యుద్ధరంగానికి బయలుదేరతాడు బృహన్నల. అయితే ఎవరు లేని సమయం అది. అంటే రాజ్యంలో ఎవరూ లేని సమయంలో ఈ దాడి జరుగుతుంది. అంటే ఎవరూ లేనప్పుడు అంటే విరాటరాజు కొలువులో వీళ్ళున్నారు అనే ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా ఉండి దుర్యోధనుడి దగ్గర వాంటెడ్‌గా 2 వైపులా యుద్ధం ఓపెన్ చేసి కోర్ గ్రూప్‌తో తను అటాక్ చేస్తాడు. చేసినప్పుడు దాన్ని అడ్డుకోవటానికి ఎవరు వెళ్ళాలి అనేటువంటి సమస్య వచ్చినప్పుడు ఈ విరాటరాజు కుమారుడే బయలుదేరతాడు. కానీ అతను అంత సమర్థుడు కాదు. అప్పుడు తన రథాన్ని ఎవరు నడపాలి అనే చర్చ వచ్చినప్పుడు నేను నడపగలను అని చెప్పి బృహన్నల ముందుకొస్తాడు. వచ్చి ఆ వెళ్ళే క్రమంలో గడువు అయిపోతుంది. అయిపోయిన సందర్భంలో ఆయన అక్కడ రథం ఆపి జమ్మి చెట్టు దగ్గర దాని మీద దాచినటువంటి ధనుర్బాణాలు ధరించి తను యుద్ధరంగంలోకి ప్రవేశించి అక్కడ కౌరవ సేనల్ని ఆయన కట్టుదిట్టం చేసి పరాజయం పాలు చేసి పంపిస్తాడు. ఇది స్టోరీ. నర్తనశాల అనేటువంటి సినిమాలో చూసాం ఇదంతా మనం. దాదాపు ఇదే కాన్సెప్ట్‌ని ఇక్కడ అడాప్ట్ చేయడం కనిపిస్తుంది మనకి. అందులో భాగంగానే క్యారెక్టరైజేషన్ కూడా అడాప్షన్ కనిపిస్తుంది చాలా బలంగా. ఎంత బలంగా అంటే 'సమరసింహారెడ్డి' సినిమాలో బాలకృష్ణ వంటలు చేస్తూ ఉంటాడు అజ్ఞాతవాసంలో. హోటల్ నడుపుతూ ఉంటాడు. అట్లేస్తూ ఉంటాడు రోడ్ల మీద. అట్లు వేస్తూ ఉండగా ఆ అట్లు చాలా ఫేమస్ అవి. అక్కడికొచ్చి చూసినటువంటి డీజీపీ గారు కంగారు పడతాడు సత్యనారాయణ క్యారెక్టర్. కంగారు పడి అయ్యా మీరు ఇదేమిటి ఇక్కడ ఈ దోసలేయటమేమిటి అన్న పద్ధతిలో రియాక్ట్ అవుతాడాయన. అంటే భీముడి క్యారెక్టర్‌ని ఇక్కడ నమూనాగా తీసుకున్నారు రచయితలు అని అనుకోవచ్చు. 'సమరసింహారెడ్డి' సినిమాకి సంబంధించి. దీని ఎక్స్‌టెన్షన్‌గా వచ్చినటువంటి 'బి. గోపాల్' గారి మరో సినిమా 'నరసింహనాయుడు'. 'నరసింహనాయుడులో' నాట్యాచార్యుడిగా కనిపిస్తాడు బాలకృష్ణ. నాట్యాచార్యుడిగా కనిపించడం వెనకాల వీళ్ళకి ఇన్స్పిరేషన్ బృహన్నల క్యారెక్టర్. అంటే అర్జునుడు అజ్ఞాతవాసంలో నాట్యాచార్యుడిగా ఉంటాడు. ఆ నాట్యాచార్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఏదో మేరకు ఐడెంటిఫై చేసి అక్కడ అటాక్ చేయబోతే అతను మళ్ళీ నరసింహనాయుడి రూపంలో దర్శనం ఇస్తాడు. అతని ఫ్లాష్ బ్యాక్, అతని వ్యవహారాలు ఇవన్నీ కథ నడుస్తుంది. ఇదే పద్ధతిలో అంటే రకరకాల ఎలిమెంట్స్ వస్తాయి కానీ ఒక కోర్ ఐడియా అయితే మహాభారతం నుంచి అడాప్షన్ అనే చెప్పాలి ఇది. ఈ పద్ధతిలోనే ఇదే మోసలో వచ్చినటువంటి మరో కథ 'ఇంద్ర'. ఈ సినిమాలకి ప్రధాన కథా రచయితలు వేరుగా ఉండొచ్చు కానీ ఐడియా అయితే మహాభారతం నుంచి వ్యాసుడి నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటి వ్యవహారమే. ఇందులో ఎలిమెంట్స్ మారతాయి. అంటే హీరో
అజ్ఞాతవాసంలోకి వెళ్ళటము ఇదంతా కామన్. ఈ అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి హీరోని బయటికి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేయటము ఈ స్కెలిటన్ అంతా అన్ని సినిమాల్లోనూ కామనే. కానీ అతను అజ్ఞాతవాసానికి వెళ్ళటానికి దారితీసిన పరిస్థితులు, నేపథ్యాలు వీటిలో రకరకాల ఎలిమెంట్స్ వస్తాయి. వాటిని క్రియేటివ్‌గా డిజైన్ చేయటమే ఈ రచయితలు చేసినటువంటి ప్రధానమైన కంట్రిబ్యూషన్. అది విజయేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, లేకపోతే పరుచూరి బ్రదర్స్ కావచ్చు, లేకపోతే చిన్ని కృష్ణ కావచ్చు, వీళ్ళందరూ చేసింది అదే. అయితే ఈ సినిమాల్లో ప్రధానమైన కంట్రిబ్యూషన్ పరుచూరి బ్రదర్స్‌దే అన్నట్టుగా కనిపిస్తుంది మనకి. నిజం కూడా. అంటే ఒక రకంగా వాళ్ళు పురాణాలని క్షుణ్ణంగా ఇది అడాప్ట్ చేయటానికి ఏ పరిధులున్నాయి, వీటికి సంబంధించినటువంటి ఒక పరిశోధన వాళ్ళల్లో నడిచింది. అంటే వాళ్ళు చేసినటువంటి చాలా సినిమాలకి ఈ పౌరాణిక నేపథ్యం కనిపిస్తుంది. అంటే రెఫరెన్సెస్ ఎక్కడి నుంచో పురాణాల నుంచి రెఫరెన్సెస్ తీసుకుని కథలు డిజైన్ చేయటం అనేది పాపులర్ మెథడే అది. చాలా సినిమాల విషయంలో అది కనిపిస్తుంది. ఉదాహరణకి మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. 'షోలే' సినిమా ఒక రకంగా రామాయణం బాలకాండే అని. అంటే సంజీవ్ కుమార్ అనేటువంటి విశ్వామిత్రుడు వెళ్ళి ప్రభుత్వము అక్కడేమో దశరథుడిని అడుగుతాడు ఆయన, ఇక్కడ ప్రభుత్వాన్ని అడుగుతారు. మా ఊళ్ళో జరుగుతున్నటువంటి దారుణాలు, బందిపోట్ల నుంచి నేను ప్రజలను కాపాడుకోవటానికి నాకు ఇద్దరు కావాలి అని అడుగుతాడు ఇక్కడ సంజీవ్ కుమారు. అక్కడేమో ఆశ్రమాల్లో మా జీవనానికి అడ్డం పడుతున్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి నాకు ఇద్దరు మనుషులు కావాలని అడుగుతాడు విశ్వామిత్రుడు. ఆ ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ దుష్ట శిక్షణ చేయటమే షోలే అయినా, లేకపోతే రామాయణంలో బాలకాండ అయినప్పటికీ. అలా పౌరాణిక రెఫరెన్సెస్లో నుంచి కథలు నడపటం ద్వారా ఆడియన్స్ని బలంగా పట్టుకోవచ్చు. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఎవరు రాశారో తెలియని పరిస్థితుల్లో కూడా దాన్ని మననం చేస్తూ దాని మీద దాన్ని రెగ్యులర్గా చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. ఉన్నారంటే ఆ కంటెంట్ ఉన్నటువంటి పవర్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. సో ఆ పవర్ఫుల్ ఎలిమెంట్ని మన కథలో ఎక్కడైనా జొప్పిస్తే డెఫినెట్గా దాని ప్రభావం సినిమా మీద పడి మనకు విజయాన్ని అందిస్తుంది అనేది ఒక కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ వలన ఇలాంటి ఒక రెఫరెన్సెస్లోకి వెళ్తారు. ఆ రెఫరెన్సెస్లోకి వెళ్ళి డిజైన్ చేసిన కథే ఈ భాష కావచ్చు, అలాగే సమరసింహారెడ్డి కావచ్చు, నరసింహనాయుడు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఇందిరా కావచ్చు, ఇప్పటికీ చాలా సినిమాల మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తోంది. స్ట్రైట్‌గా విరాట పర్వం తీయాలి అనేటువంటి ప్రయత్నం నందమూరి బాలకృష్ణ గారు చేసి విఫలమయ్యారు. అంటే సౌందర్య గారు చనిపోవడంతో ఆ సినిమా అయిపోయింది. కానీ నిజానికి చేసున్నా కానీ అంత ఎఫెక్ట్‌గా వచ్చేదా, అంటే పాత నర్తనశాల స్థాయిలో ఈ సినిమా వచ్చేదా అనేది సందేహమే. ఎందుకంటే ఆయన షూట్ అయిన వరకు ఎడిట్ చేసి, డబ్బింగ్ చెప్పించేసి దాన్ని రిలీజ్ చేశారు. అంటే ప్రజల ముందుకు తీసుకొచ్చారు. పైగా ఆయనే దర్శకత్వం వహించారు దానికి, బాలకృష్ణ గారే. కానీ ఆ కంటెంట్‌లో అంటే కంప్లీట్ కాకపోవడం వలన అలా అనిపించిందా అనేది వేరే చర్చ గానీ, ఎందుకనో చూస్తున్నంత సేపు ఆ స్థాయిలో లేదిది అనే భావనే కలుగుతుంది చూసిన ప్రేక్షకుడికి. చాలామందికి కలిగిన అభిప్రాయం ఇదే. ఆ లూజ్ కంటెంట్ చూసిన తర్వాత. ఇంత ఇబ్బందికరంగా ఉందేమిటిది, ఆ స్థాయిని అందుకోలేకపోయారు వీళ్ళు అనే అభిప్రాయమే కలిగింది అన్ని విధాలుగాను. కాబట్టి ఆయనకి ఆ లోటు అక్కర్లేదు. ఆ లోటు ఆయన ఫీల్ అవ్వక్కర్లా. నరసింహనాయుడు సినిమాలో ఆయన బృహన్నల క్యారెక్టరే చేశాడు స్పష్టంగా. కాబట్టి బృహన్నల క్యారెక్టర్ నేను చేసేసాను. ఆ క్యారెక్టర్‌లో ఇంకా తను చాలా నర్తనశాల సినిమాకి సంబంధించి తను ప్రేమించేటువంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఎవరెవరు ఎలా విరాటరాజు కొలువులోకి ప్రవేశించాలి అనుకున్నప్పుడు అర్జునుడు స్తంభం చాటు నుంచి అలా డైలాగ్ వస్తూ ఉండగా ఇలా బయటకొచ్చి మాట్లాడతాడు. అలాంటి షార్ట్స్ పట్ల ఈయనకి విపరీతమైన ప్రేమ ఉంది నందమూరి బాలకృష్ణ గారికి. అందుకని ఆ సినిమా తీయాలి అనేటువంటి తపన, తాపత్రయం ఉంది ఆయనకి. అలాంటి ఎలిమెంట్స్‌ని ఆయన డైరెక్టర్‌తోనూ, రైటర్స్‌తోనూ చెప్పి ఆ కథలో కూడా ఇన్కార్పొరేట్ చేసుకుని ఉంటే బాగుండేది. తద్వారా ఆయన కోరిక తీరిపోయేది. అందుకని ఇప్పటికైనా సరే అంటే పౌరాణిక కథలు సినిమాలుగా తెరకెక్కించడం అనేది
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది మనకు చాలా రామరాజ్యం నుంచి చూస్తున్నాం. బాలకృష్ణ గారి రామరాజ్యం సినిమా, అంతకుముందు ఆయన చేసినటువంటి కృష్ణార్జున విజయం, విజయవారి బ్యానర్లో వచ్చినటువంటి సినిమా, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభాస్ ఆదిపురుషు, ఇవన్నీ మనకి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అనుభవాన్నే మిగిల్చినాయి ఈ సినిమాలన్నీ కూడా. అందుకని పౌరాణిక నేపథ్యంలో అంటే ఆ కథల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ తీసుకుని దాన్ని సోషలైజ్ చేసి ప్రస్తుత సమాజానికి అన్వయిస్తూ పౌరాణిక గాథల్ని ఇలా గనక సోషలైజ్ చేసి తీయగలిగితే డెఫినెట్గా రక్తి కట్టేటువంటి అవకాశం ఉంది అనటానికి ఇవన్నీ ఉదాహరణలు. భాష దగ్గర నుంచి మొదలు పెడితే ఈ సినిమాలన్నీ ఉదాహరణలు. అందుకని ఇప్పటికైనా అది చేయగలిగితే బెటర్, కానీ స్ట్రైట్గా పౌరాణికము అనేసరికి చాలా సమస్యలు డెఫినెట్గా ఉద్భవిస్తాయి, ఉత్పన్నమవుతాయి, అవి ఇబ్బందికరం కూడా. సో ఆయన సురేష్ కృష్ణ గారి డీటెయిల్డ్ ఇంటర్వ్యూలో అంతకుముందు కూడా నిజానికి దాసనారాయణరావు గారు ఈ భాషకి సంబంధించి ఆయన స్క్రీన్ ప్లే ఒక పుస్తకంగా విడుదల చేశారు సురేష్ కృష్ణ గారు. విడుదల చేసినప్పుడు దాని తెలుగు వెర్షన్ ఆవిష్కరించింది దాసనారాయణరావు గారు. ఆయనే చెప్పాడు ఇప్పటికీ ఇది వ్యాకరణం అని, అంటే భాషా వ్యాకరణంలోనే తెలుగు సినిమా నడుస్తోంది అనేది ఆయన చాలా బలంగా చెప్పారు. కానీ ఆయన కూడా దీనికి ఒక పౌరాణిక నేపథ్యం ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు, కానీ ఉంది. అంతకుముందు దీనికి మాతృకగా కొన్ని హిందీ సినిమాలను చెప్తారు. అలాగే షోలే సినిమాకి కూడా రెఫరెన్స్గా 7 సమురాయ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ సినిమా మీద అని మాట్లాడతారు. కానీ పౌరాణిక ప్రభావం కూడా ఖచ్చితంగా ఉండటం చేతే ఆ సినిమాలు జనరంజకంగా నడిచాయి అనేది వాస్తవం. రోజా సినిమా వ్యవహారంలో కూడా కనిపించేది అదే. సతీ సావిత్రే కనిపిస్తుంది అక్కడ. భర్తని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించుకోవటం అనే కాన్సెప్ట్కి మూలం సతీ సావిత్రే. సతీ సావిత్రి యమధర్మరాజు నుంచి భర్త ప్రాణాలు తెచ్చుకున్నట్టుగా ఇక్కడ ఒక సాధ్వీమణి ఉగ్రవాదుల నుంచి భర్తని రక్షించుకొని వెనక్కి తీసుకురావటమే కథ. అందుకని పౌరాణిక నేపథ్యంతో వెళ్ళినటువంటి పౌరాణికాల్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఆధారంగా తీసినటువంటి ఏది ఇబ్బంది పెట్టలేదు, ఇంక్లూడింగ్ బొబ్బిలి బ్రహ్మన్నతో సహా. కనుక ఆ ధోరణిలోనే తమ కోరికలు తీర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వింటేజ్ హీరోలకి. వింటేజ్ హీరోలతో కథలు డిజైన్ చేస్తున్నటువంటి డైరెక్టర్లు ప్రధానంగా పాటించవలసినటువంటి సూత్రం ఇదే. దీనికి సంబంధించి కొంత ఆరితేరిన రచయితలు ఉన్నారు మన దగ్గర. ఆరితేరిన రచయితలు అంటే పరుచూరి బ్రదర్స్ కావచ్చు, లేకపోతే విజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు. వీళ్ళ సలహా సంప్రదింపుల మేరకు ఈ తరహా స్క్రిప్టులు డిజైన్ చేస్తే వింటేజ్ హీరోల నుంచి ఏం కోరుకుంటున్నారో ఆడియన్స్ అవన్నీ పూర్తి స్థాయిలో వడ్డించడానికి అవకాశం కలుగుతుంది. అందుకని సురేష్ కృష్ణ గారు ఇప్పుడు ఎందుకు సినిమాలు తీయటం మానేశారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నడిచింది ఆ ఇంటర్వ్యూలో. ఆయన లేదు నేను ఇప్పటికీ చేస్తూనే ఉన్నానని చెప్పారు, కానీ ఆయన వేసినటువంటి ప్రభావము ఆ స్థాయి సినిమా రావడం లేదు అనేది నిజమే. ఇటు నుంచి వచ్చినటువంటి క్వశ్చన్లో వాస్తవం ఉంది, కానీ ఆయన వివరణలో కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పటికీ ఆయన ఒక మంచి స్క్రిప్ట్ చేయగలడు. మంచి స్క్రిప్ట్ చేసి డెఫినెట్గా మళ్ళీ ఒక విజయం అందుకోవాలి. వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే అనేది మాటల్లో కాదు ఆచరణలో కూడా ప్రూవ్ చేయొచ్చు. అందుకని వింటేజ్ హీరోలు ఇప్పటికీ సినిమాలు చేస్తున్న చిరంజీవి గారు ఉన్నారు, రజనీకాంత్ ఉన్నాడు. వీళ్ళతో ఆ తరహా కథలు అంటే అప్పటికి భాషా టైంకే అది ఆయన చేసిన ప్రయోగం. రజనీకాంత్ ఇమేజ్ని ఒక రకంగా రీఛార్జ్ చేసినటువంటి సినిమాగా భాష అని చెప్పుకోవాలి. అలాగే ఆ కథా ప్రేరణతో వచ్చినటువంటి సినిమాలు కూడా. నందమూరి బాలకృష్ణ ఫ్లాపుల్లో ఉండగా ఆయన తిరిగి హిట్ ట్రాక్ ఎక్కించిన సినిమా సమరసింహారెడ్డి అయితే, ఆయనకి ఒక భారీ ఇమేజ్ని తీసుకొచ్చినటువంటి సినిమా నిర్మోహమాటంగా నరసింహనాయుడు. అంటే మృగరాజు సినిమాతో పోటీగా విడుదలై సంక్రాంతి విజేతగా బాలకృష్ణను నిలబెట్టినటువంటి సినిమా నరసింహనాయుడు. వీటన్నిటికీ
పౌరాణిక పునాది. ముఖ్యంగా ఈ తరహా కథలన్నిటికీ నర్తనశాల నేపథ్యము. పాండవ అరణ్యవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్ళినటువంటి పాండవుల కథే ఈ సినిమాలన్నీ కూడా చాలా క్లియర్‌గా ఆ హీరో క్యారెక్టరైజేషన్ నుంచి అడాప్ట్ చేయటం అనేది తెలుగు సినిమాల్లో గొప్పగా కనిపిస్తుంది. అంటే భాషలో ఆ అడాప్షన్ కనిపించదు. తక్కువే ఉంటుంది గానీ, ఈ 2 సినిమాల్లో పర్టిక్యులర్‌గా చాలా బలంగా కనిపిస్తుంది. భీముడు, అర్జునుడు అనే 2 క్యారెక్టర్‌లని బాలకృష్ణ మీద నడిపించారు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సమరసింహారెడ్డి అలాగే నరసింహనాయుడు ఈ 2 సినిమాలని చూస్తే. బహుశా పరుచూరి బ్రదర్స్ ప్రభావం కూడా కావచ్చు.